అదే ఎక్కడోడికి నాలంటోడు కోటేసి గెలిపిస్తే మీకే సమస్య వచ్చినా నేను తీరుస్తానుగా. ఇప్పటి వరకు మీరు ఎన్ని సమస్యలు తీర్చారు? చాలా సమస్యలు తీర్చాం. ఏది మీరు తీర్చిన ఒక్క సమస్య గురించి చెప్పండి. అంటే అది ఏదో ఒకటి చెప్పండి అయ్యా, లేకపోతే మన పరువు పోయేలా ఉంది. చెప్తాను. ఈ ఊరికి గ్రంథాలయం కట్టించా. అదే లైబ్రరీలో మీరు మీ అనుచరులు ప్రతిరోజు పేకాట ఆడుకుంటున్నారు. మీ విందులు విలాసాలకి ఉపయోగించుకుంటున్నారు. అది ప్రజల కోసం కట్టినట్టు ఎలా అవుతుంది? ఏంటి అన్నీ తెలిసినట్టే మాట్లాడుతున్నావు? ఎలక్షన్ల కోసం ఇలా మా మీద కావాలని బురద జల్లి నీ భర్తని గెలిపించుకుందావనా? అయినా ఊళ్ళో నాయకుడు ఎలా ఉండాలి? తెలివిగా పనులు చేయాలి. సరైన నిర్ణయం తీసుకోవడానికి మంచి తెలివి ఉండాలి. మరి నీ భర్తకా తెలివి ఉందా? ఉందా ఉందా చెప్పండి. ఇలాంటి చిన్నపిల్లాడి మనస్తత్వం ఉన్నోడిని మీరు ఎలక్షన్స్ లో నిలబెట్టడమే పెద్ద తప్పు. బాలాగారికి తెలివితేటలు ఉన్నాయి. మీ అందరికంటే మంచి మనసు కూడా ఉంది. నాయకుడంటే తెలివితేటలు ఉండడం కాదు, నాయకుడంటే డబ్బులు ఉండడం కాదు, నాయకుడంటే నలుగురిని వెంటేసుకుని ఊరి మీద పడి తిరగడం కాదు. నాయకుడంటే మాటలతో అందర్నీ శాసించడం కూడా కాదు. నాయకుడంటే నలుగురి కోసం ఆలోచించేవాడు. ఏ పనైనా నలుగురి కోసం చేసేవాడే నాయకుడు. నలుగురితో మమేకమై ఆ నలుగురు బాగుపడ్డం కోసం నిరంతరం కృషి చేసేవాడే నాయకుడు. అలా చూస్తే మీరు నాయకులు అవుతారా? మీరే నిజంగా నాయకులైతే ఈ ఊరెందుకు ఇలా ఉంటుంది? ఈ ఊళ్ళో ఇంకా మంచినీటి సమస్య ఎందుకుంటుంది? ఊరికి కనీసం ఒక బడి కూడా లేకుండా ఎందుకుంటుంది? మీరు నాయకులు కాదు, నియంతలు. మీ నియంతల తలపొగరిని దించడానికే ఊరి ప్రజలందరూ కలిసి మా బాలాగారి మంచి మనసు తెలుసుకుని ఆయన అయితేనే ఈ ఊరు బాగుపడుతుంది అని ఆలోచించి ఆయన్ని ప్రజల నాయకుడిగా నించోపెట్టారు. ఆయనది చిన్నపిల్లాడి మనసే కావచ్చు, కానీ మీలాగా చిన్న మనసైతే ఆయనది కాదు. అమ్మా 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 చూడండి అమ్మా. అమ్మా మా బాబుని మీరే కాపాడాలి. ఏమైంది వీరయ్య? మా కొడుకుని ఏదో పాము కరిసిందమ్మా. ఒక్కగానొక్క కొడుకమ్మా, దయచేసి ఎవరన్నా కాపాడండి అమ్మా. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాలమ్మా. అవునవును, వెంటనే బాబుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, లేకపోతే ఆ పాయిజన్ వల్ల బతకడు. ఊళ్ళో ఎవరిదైనా బండి ఉంటే ఏర్పాటు చేయండి. రేవరు బాబు పద.
అయ్యో అమ్మా పక్కుల్లో పొలం పనులుంటే వెళ్ళిపోయారమ్మా. నాతో రండి. పదండి పదండి. దాక్షాయణి గారు ఒక్క నిమిషం, మీ కారు ఇవ్వండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మాకు పనుంది, మేం వెళ్ళాలి. ఇక్కడ ఒక బాబు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఒక అరగంట మీ కారు ఇవ్వండి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మేము ప్రచారం చేసుకోవాలి, మాకు చాలా పని ఉంది. వెళ్ళండి వెళ్ళండి. వాడిని ఎలాగోలా మీరే తీసుకెళ్ళండి. హ్, మీరు కూడా నాయకులు కదా. ఆ బాబు మీ ఊరి వాడే కదా, మీరు మాజీ ప్రెసిడెంటే కదా. మీ ఊరి వాళ్ళ కోసం మీరు బండిని ఇవ్వలేరా? వాడు మా ఊరి వాడే, కానీ నీకు సపోర్ట్ చేస్తున్నాడు కదా. మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు పార్టీలు, ఎలక్షన్లు, ఓట్లు అవన్నీ చూడకూడదు. హే, మీరు తప్పుకోండి. రేయ్, రేయ్. బాబు, నువ్వు రా. ఏంట్రా నోర్లేస్తుంది? రా, రా. అయ్యా ఆగండి. అయ్యా వాడు అసలే తెంగరోడు, నలుగురిలో కొట్టాడంటే మీ పరిగిపోతుంది. కమ్ముకోండి. దీనికెంత పొగర్రా, దీని సంగతి తెలుస్తా. యదవ. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఆ, ఏమైందయ్యా? మా బాబుకు పాము కరిచిందండి, వెంటనే ట్రీట్మెంట్ చేయండి. సరే, లోపలికి తీసుకురా. అమ్మా, బాధపడకండి. మీ అబ్బాయికి ఏమీ కాదని డాక్టర్ గారు చెప్పారు కదా. అవును, డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు. బాబుకి ఏం కాదు. ఈ దుర్మార్గుడే నా భర్తను చంపింది. ఎలాగైనా వీడిని పట్టుకోవాలి.